బాబాయ్ గారు చెప్పండి జగన్ గారి పాలన గురించి మీరేమంటారు? ఎలా ఉంది మీకు జగన్ గారి పాలన? జగన్ గారి గురించి మీరేం చెప్పాల్సారు? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. మాకు అందుబాటుగా ఉన్నాడు. మమ్మల్ని అందరినీ చక్కగా చూసుకుంటున్నారు. మాకు పింఛన్లు నిన్నెలా అందుతున్నాయి. ప్రతి దానికి మమ్మల్ని ఆదరించి చూసుకుంటున్నారు. హాస్పిటల్ కూడా ఉచితంగా చేపించి మాకు కాపాడుతున్నారు. జగన్లో ఏం తప్పు లేదు. మమ్మల్ని అందరినీ కాపాడుతున్నారు. అంటే గతంలో టీడీపీ పరిపాలన చేశారు కదా, టీడీపీ పరిపాలన మీకు నచ్చిందా లేదంటే ఇప్పుడు జగన్ గారి పాలన మీకు నచ్చింది? టీడీపీ పరిపాలన మాకేం తెలియదండి. ఆయన ఏం చేశాడో మాకు అర్థం కాక మేమేం దానికి పట్టించుకోలేదు. జగన్ గారు వచ్చాక మాకు ఇవన్నీ జగన్ గారు నాన్నగారు పరిపాలన బాగుంది. ఆ తర్వాత ఈయన వచ్చాక మాకు కొన్ని విశ్వాసాలు అయితే మాకు అంతా జగన్ గారు బాగానే చూసుకుంటున్నారు. మా పేదలందరినీ చూసుకుంటున్నారు. ఆ పరిపాలన మాకు తెలియదు. ఇది జగన్ గారు మట్టుకు మాకు బాగానే చూసుకుంటాను. నెల 1వ తారీఖు కరెక్ట్గా ఇంటికి డబ్బులు వచ్చేస్తున్నాయి. రైతు భరోసా కూడా ఇస్తున్నారు. అందరినీ చక్కగా చూసుకుంటున్నాడు. ఆయనలో ఏం తప్పు లేదు. నేను ఉన్నట్టు చెప్పా. నాకు 68 సంవత్సరాలు. నా వయసు కూడా 68 సంవత్సరాలు. నాకు మొన్న 3 సంవత్సరాల దాకా నాకు రాలా. మొన్న 3 నెలలు పెట్టి నాకు పింఛను వస్తుంది. ఏది మా కార్పొరేటర్ గారు ఆఫీస్ బాయ్ కార్పొరేటర్ గారు వాళ్ళు కృషి చేస్తే నాకు పింఛను మళ్ళా ఎప్పుడులాగా వచ్చింది. నాలో కొద్ది తప్పులు ఉన్నాయి. ఆ తప్పులన్నీ నేను భావించుకొని నేనే భరించుకున్నాను. నాకేం పర్వాలేదు. ఇప్పుడు వరకు పింఛను మాకు బాగానే నడుస్తుంది. మా ప్రజలందరినీ చక్కగా చూసుకుంటున్నారు. రైతులు కానీ లేబర్ని కానీ ఎవరిదైనా జగన్ భాయ్ బాగా చూసుకుంటారు. చంద్రబాబు జైలు పాలన కదా, చంద్రబాబు గురించి తెలుసా? జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు జైలు పెట్టి కూడా తెలియదు మాకు. నేను హాస్పిటల్లో ఉన్నా. నాకే ఆ కర్మ నాకు తెలియదు. జగన్ గారు పరిపాలనే మాకు నిత్యం. కానీ ఆయన ఏం చేస్తాడో చంద్రబాబు నాయుడు సంగతి మాకు ఏం అర్థం కాదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయమంటారు? పవన్ కళ్యాణ్ కూడా నేనే ముఖ్యమంత్రి అంటారు. పవన్ కళ్యాణ్ తెలుసా? పవన్ కళ్యాణ్ ఎవరు? మరి పవన్ కళ్యాణ్ నేనే ముఖ్యమంత్రి అంటున్నారు కదా. అవన్నీ కళలు సార్. కళలు అందరం కంటాం. అందరూ పిల్లలకి అంటారు. ఎవరు పెద్దోడు అవుతాడో ఎవరు చిన్నోడు అవుతాడో ఎవరో తెలుసు. చంద్రబాబు నాయుడు పెద్దోడు కావాలి, జగన్ పెద్దోడు కావాలని అనుకోడు కరెక్ట్ కాదు. ప్రజల్లో ఎంత న్యాయం ఉందో ఆ న్యాయమే పనిచేస్తే వీళ్ళు చెప్పుకున్నంత మాత్రాన్ని ఎవరో ఎవరో పవన్ కళ్యాణ్ కంటే పెద్ద ఎవరు మన చిరంజీవి బాయ్. చిరంజీవి గారు వచ్చారు. సినిమా యాక్టర్, పెద్ద యాక్టర్ వచ్చి ఎన్టీ రామారావుతో పోటీ చేసి యాక్టర్ మా కులమే, మా జాతే, నాయుళ్ళమే. అయినా వచ్చాడు. వచ్చి సుఖమేటి ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్న వరకు మాకే అమాయకులు మాకేం తెలియదు. నాశనం చేశారు. ఈ జగన్ నాన్న వచ్చిన తర్వాత మాకు నిజం తెలిసింది. ఎన్టీ రామారావు సంగరు చెప్పారు. సంగరు రాజశేఖర రెడ్డి గారికి ఒప్పించారు. ఆ ఉన్నదల్లా ఇల్లు చూసుకుంటాను. జగన్ బాబు మాకు చాలా హ్యాపీగా చూసుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా 5 నెలల్లో, మళ్ళీ జగన్ గారు వస్తారా లేదంటే చంద్రబాబు పవన్ వస్తారా? మాకు కోరికగా జగన్ బాబే వస్తాడని మాకు తెలుసు. ఎంచేతంటే మా దీని వరకు జగన్ వస్తాడని మా పరిపాలన. వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని మాకు అనవసరం. జగన్ వస్తాడని నేను ఆత్మీయంగా నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ బాబు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.